ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. బుధవారం చెన్నైలోని చేపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లోని సీఎస్కే ఓటమి పాలైంది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరం అవడంతో ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ధోని కెప్టెన్స్ అవడంతో సీఎస్కే తలరాత మారుతుందని ఆశపడిన సీఎస్కే అభిమానులకు నిరాశ ఎదురైంది. ధోని కెప్టెన్స్ లో కూడా సీఎస్కే ప్రదర్శన ఏం మారలేదు. ఇక పంజాబ్ పై ఎదురైన ఓటమితో సీఎస్కే అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంది. దీంతో 2025 నుంచి ఎలిమినేట్ అయిన తొలి టీమ్ గా చెత్త రికార్డును సీఎస్కే సొంతం చేసుకుంది. అయితే పంజాబ్ పై ఓటమి తర్వాత సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ గ్రౌండ్ లో ధోనితో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న ధోనిని ఆపి మరీ బౌండరీ లైన్ వద్ద మాట్లాడడంతో అందరికీ లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా గుర్తుకు వచ్చాడు. సీఎస్కే ఓటములకు ధోని బాధ్యుని చేసి గ్రౌండ్ లోనే చివాట్లు పెడతారేమోనని అంతా భయపడ్డారు. కానీ ధోని సీఎస్కే ఓనర్ నవ్వుతూ మాట్లాడుకోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినా 5 సార్లు ఛాంపియన్, అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ కు వెళ్లిన టీమ్ కు 1-2 సీజన్లు బ్యాడ్ గా వెళ్తే పెద్ద నష్టమేం లేదని సీఎస్కే ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ప్రస్తుతం ధోని వయసు 43 ఏళ్లు అయినా కూడా ఇప్పటికీ సీఎస్కే కోసం తన వంతు మరో కప్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సీజన్ లో వాళ్ళకి ఏది కలిసి రావడం లేదు. నిన్న పంజాబ్ తో మ్యాచ్ లో 190 పరుగులు చేసినప్పటికీ కూడా గెలవలేకపోయింది. బౌలర్లు కూడా చివరి వరకు పోరాడారు. అయినా కూడా సొంత మైదానంలో గెలిపే లేకుండా పోయింది. ఇప్పటికే 8 మ్యాచ్ల్లో ఓడిపోయిన సీఎస్కే కు మిగిలిన 4 మ్యాచ్ల్లో గెలిచి పరువైన నిలుపుకోవాలని చూస్తుంది.